ఓం నమో భగవతే వాసుదేవాయ. వ్యాసప్రణీతమైన మహాభాగవత కథాసారం సంపూర్ణంగా అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ అమృత ఫలాన్ని మీరు ఆస్వాదిస్తూ మీ పిల్లలకి అందరికీ కూడా కథారూపంలో దీన్ని తెలియజేయండి. ఆ వాసుదేవుడి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ, కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బలం ముకుందం మనసా స్మరామి. కృష్ణం వందే జగద్గురుం. గణాధిపతయే నమః. ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామినే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ముదాకరత్నమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతం సకం విలాసిలోకరక్షకం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. శ్రీ గురుభ్యో నమః. ఋషిభ్యో నమః, మునిభ్యో నమః. మరి ఈరోజు భాగవతంలో వ్యాస భగవానుడు రచించినటువంటి భాగవతంలో మనం 19వ కథ, అంటే ఏకోన వింశతి అన్నమాట. అయితే పరీక్షణ్ మహారాజుతో సుఖ మహర్షి చెప్తున్నాడు. మరి పరీక్షణ్ మహారాజు ఇంకా 7 రోజులే ఉండగా ఈ లోపల సుఖ మహర్షి వచ్చాడు. వచ్చిన వెంటనే ఆయనతో నమస్కారం చేసి చెప్పాడు, నేను 7 రోజులు కూడా భగవంతుడిని ధ్యానం చేస్తూ ఆ స్వామిని నేను అనన్యమైనటువంటి మనస్సుతో, నిర్మలమైన మనస్సుతో ధ్యానిస్తాను అని చెప్పడంతో సుఖమహర్షి ఆ పరీక్షణ్ మహారాజు చెప్పాడు, చాలా కాలం ఉంది నీకు, ఏం కంగారు పడకు, 7 రోజులు కూడా స్వామివారి యొక్క గాథలన్నీ కూడా తెలుసుకుందిగానని చెప్పి ఆ మహావిష్ణువు యొక్క గొప్పతనాన్ని అంతా చెప్పడం ప్రారంభం చేశాడు సుఖమహర్షి. మా తండ్రి గారి వద్దే ఆయన మహాభాగవతాన్ని రచించారు, ఆయన దగ్గరే నేను అధ్యయనం చేశాను, అటువంటి దాన్ని నీకు వినిపిస్తాను, నువ్వు శ్రద్ధగా విను, స్వామి యందు నిర్మలమైన భక్తితో ఉండని చెప్పగా వ్యాస భగవానుడు చెప్తుంటే పరీక్షితే కాదు, చాలామంది మామూలు ఋషులు అందరూ కూడా వచ్చి ఈ భాగవతాన్ని, ఈ భాగవత సప్తాహాన్ని వింటున్నారు. వాళ్ళు చాలా శ్రద్ధగా దాంట్లో భాగంగా చెప్తున్నాడు అన్నమాట. ఏమని, 10 లక్షణాలు ఉన్నాయి. అత్ర సర్గో విసర్గశ్చ స్థానం పోషణం ఊతయః మన్వంతరేశాను కథ నిరోధో ముక్తిరాశ్రయః అని ఈ 10 ఉన్నాయి. ఈ 10 అంటే సర్గము అని, విసర్గము అని, స్థానమని, పోషణమని, ఊతి అని, మన్వంతరమని, ఈశానుని కథను అని, నిరోధమని, ముక్తని, ఆశ్రయమని, ఈ విధంగా 10 రకాల లక్షణాలు భాగవతానికి ఉన్నాయన్నారు. మరి ఈ యొక్క భగవంతుడి యొక్క, పరమేశ్వరుడి యొక్క ప్రేరణ వలన సత్వగుణము, రజోగుణము, తమోగుణము ఈ వైషమ్యం ఏర్పడతాయి ఉంటాయి. ఎంచేత సత్వగుణంగా ఉన్నప్పుడు రజోగుణం కుదరదు, రజోగుణం ఉన్నప్పుడు తమోగుణం కుదరదు. ఇలా ఒక గుణం విరుద్ధమైనటువంటి భావాలతో ఉన్నటువంటి వైషమ్యం ఏర్పడినప్పుడు ఆకాశంలో పంచభూతాలు, శబ్దాది తన్మాత్రలు, 10 ఇంద్రియాలు, అహంకారం, మహత్తత్వము ఉత్పన్నములవుతాయి. దీన్నే సర్గ అన్నారు. ఇక్కడే మనం బాగా గుర్తించుకోవాలి. ఆకాశ పంచభూతాలు పృథివ్యప్ తేజో వాయురాకాశాత్, అవి శబ్దాది తన్మాత్రలు, శబ్దము, స్పర్శ, ఇవన్నీ కూడా 10 ఇంద్రియాలు. వీటన్నిటికీ ఏంటి? అహంకారము, మహత్తత్వం. అహంకారం అంటే నేను గొప్ప అంటే మహత్తత్వం కూడా అంతే. ఇటువంటివన్నీ ఉత్పన్నమైనప్పుడు దీన్ని సర్గ అని అంటారు. ఇది ఒక లక్షణం భాగవతంలో. రెండోది విసర్గ అని కూడా అంటారు ఇంకో దాన్ని. దీన్ని బ్రహ్మదేవుడు విరాట్ పురుషుడు నుండి ఉద్భవిస్తాడు, అంతే కదండి. ఈ విరాట్ పురుషుడు అంటే నారాయణుడి యొక్క నాభికమల్లోంచి కదా బ్రహ్మదేవుడు ఉద్భవించేది. ఆయన ఏం చేస్తాడు? చర అచర వస్తువులన్నింటినీ కూడా సృష్టిస్తాడు. దీన్నే విసర్గ అన్నారు. బ్రహ్మదేవుడి యొక్క సృష్టిని విసర్గ అన్నారు. మూడవది స్థానము.
వినాశనం వైపు వెళ్ళిపోతూ ఉంటుంది సృష్టి. అది కాపాడటంలో గల విష్ణు భగవాను యొక్క శ్రేష్టత్వం ఏదైతే ఉందో అదే స్థానం. అంటే వినాశనం వైపు ఈ సృష్టి వెళ్ళిపోతున్నప్పుడు పాపం బాగా పెరిగిపోతూ ఉంటుంది, భూభారం బాగా పెరుగుతుంది. దాన్ని ఏం చేస్తాడు స్వామి? తగ్గిస్తాడు. అంటే భూభారం తగ్గించడం అంటే రాక్షసులు, అంటే రాక్షస స్వభావం కలిగిన వారిని అందరినీ కూడా సంహరిస్తారు స్వామి. అంటే రాక్షస ప్రకృతి, అంటే రాక్షసుడు మానవుడు, అంటే మానవుల్లోనే ఇద్దరు ఉంటారు. అతని యొక్క పద్ధతులను బట్టి మానవుడా రాక్షసుడా అనేది, అంతే కదండి. ఆ విధంగా స్వామి వినాశనం వైపు వెళ్ళేటప్పుడు రక్షించేటువంటి స్థితినే స్థానము అన్నారు. ఇంకా పోషణం అనేది ఉంటుంది. ఆ స్వామి భక్తుల మీద అనుగ్రహ పోషణ చేస్తారు. ఆ స్వామి ఎవరైతే కొలుస్తారో వాళ్ళని రక్షించడం, వారికి కావలసినవన్నీ చూడడం స్వామి. వారి ఆపదల్లో ఉంటే రక్షిస్తూ వారిని మంచి మార్గంలో తీసుకొస్తారు స్వామి. దీన్నే పోషణ అన్నారు. ఇంకా ఐదవది ఊతి అన్నారు. ఊతి అంటే వారి యొక్క కర్మల ద్వారా వారి బంధంలో పడిపోతాం. మనం చేసే కర్మలు ఇది, అంటే సంసారం అనే కర్మ ఉందనుకోండి, ఆ బంధంలో మనం పడిపోతూ ఉంటాం. ఈ కర్మవాసనలే ఊతులు అంటారు. ఈ కర్మవాసనలు అంటే ఈ జన్మలో చేసుకున్నటువంటి కర్మవాసన మళ్ళీ మనకి జన్మలకు మళ్ళీ మారుతూ ఉంటుంది. మళ్ళీ మనం ఏం చేస్తూ ఉంటామంటే ఈ శరీరాన్ని వదిలి ఇంకో శరీరానికి పెడతాం. జోడు జత కొన్నామంటే అరిగిపోయి తెగిపోతుంది, పనికి రాదు. ఏం చేస్తాం? ఆ జత వదిలేసి ఇంకో జత తొడుక్కుంటాం. చొక్కా కొనుక్కున్నాం, ఈ చొక్కా పని చేయట్లేదు, ఏం చేస్తాం? ఆ చొక్కా జీవితాంతం వాడతామా? వాడం కదా. అదేవిధంగా మనలో ఉన్నటువంటి ఆత్మస్వరూపం కూడా ఆ జీవి కొంతకాలమే ఉంటుంది శరీరంలో. ఈ శరీరాన్ని వదిలేసి ఇంకో శరీరానికి వెళ్ళిపోతూ ఉంటుంది. అదేం అనుకోరు. ఒకసారి ఓ మహానుభావుడు, చాలా చిన్న విషయం ఇది, ఒక ఋషి అనుకోండి, ఆయన బాగా బ్రాహ్మణోత్తముడు, గొప్పవాడు, యజ్ఞయాగాది కృతులు చేసాడు, ఇవన్నీ చేసాడు. స్వామి కోసం తపస్సు చేస్తే ఓ పిల్లవాడు కలుగు కాగానే అతనికి ఆశీర్వచనం ఇచ్చి ఒక పిల్లవాడికి జన్మ ఇచ్చారు. సరే, ఓ పిల్లవాడు అతనికి కలిగేప్పటికి అతనికి 2 భార్యలు ఉన్నారు. ఈ మొట్టమొదటి భార్యకి ఈ సంతానం కలిగితే రెండో భార్య ఏం చేసింది? ఈ పిల్లవాడిని తీసుకెళ్ళి సంహరించింది. చనిపోయితే అందరూ వచ్చి బాధపడుతూ ఈ తల్లి తండ్రి కూడా చాలా బాధపడుతూ ఉన్నారు. బాధపడుతూ ఉండేటప్పటికీ ఇక్కడ చాలా విశేషం అన్నమాట. ఇతను చాలా దుఃఖాన్ని పొందుతూ ఉన్నాడు ఈ విద్వాంసుడు. అప్పుడు దైవం ప్రత్యక్షమైంది. ఏమయ్యా, నీ ఎందుకు అలా దుఃఖాన్ని పొందుతున్నావు అంటే, నువ్వే కదా స్వామి నాకు ఇచ్చావు సంతానము అంటే, మరి నీకు యోగం లేదు, అయినా నీకు సంతానం ఇచ్చే నువ్వు అడిగావు కాబట్టి. మరి ఈ బాలుడు చనిపోయాడు. అయితే సరే, అతను బతికించమంటావా? బతికించిన తర్వాత నువ్వు అతనితో మాట్లాడు, అతను ఏమంటాడో విను, అప్పుడు నీకు ఆ బాలుడిని నేను ఇస్తాను అని అంటాడు. సరే, అతను మళ్ళా పునర్జీవం చేస్తారు. అది చేయడం ఏంటి? ఆకాశంలో ఉంటున్న ఆత్మస్వరూపం. ఈయన మాట్లాడతాడు, నాయనా మేమంతా దుఃఖిస్తున్నాం, నువ్వు వచ్చి నీ శరీరంలో చేరాలి అని అడుగుతాడు. అప్పుడు ఆ బాలుడు అంటాడు, అంటే చనిపోయిన శరీరం ఆత్మ అంటుంది, మీరు ఏ జన్మలో మా నాన్నగారు అమ్మగారును అని అడుగుతాడు. నేను చాలా జన్మలు పొందాను, ఇంకా చివరికి వచ్చేస్తున్నాను, అంచేత నా యొక్క జన్మ పాపాలం ఉంది, ఏదైతే ఉందో స్వల్పంగా తీసుకుంటాను. మీరు ఏ జన్మలో నా తల్లిదండ్రులు, మీరు ఎందుకు దుఃఖిస్తున్నారు అని అడిగాడు. అడిగితే ఏం చెప్పగలడు? చెప్పండి. అయితే ఆ ప్రాణి ఒక్కొక్క శరీరంలో చేరి దానికి ఒక తల్లి తండ్రి ఉంటుంది, మళ్ళీ ఇంకో శరీరంలో తల్లి తండ్రి అన్నదమ్ములు, ఇంకో శరీరంలో తల్లి తండ్రి అన్నదమ్ములు, ఇలా అనేక జన్మలు ఎత్తుతూ అనేకమైన వాళ్ళతో సాంగత్యం ఉంటుంది. ఏ తల్లి తండ్రులు బాధపడుతున్నారని చెప్పి అతను ఆ జీవి మళ్ళా వచ్చి శరీరంలో చేరుతాడు? చేరడు కదా. ఇప్పుడు నీకు చొక్కా వేసుకున్నావు, నచ్చలేదు, కొన్న చొక్కాయే వేసుకున్నావు, నచ్చలేదు, 2 రోజులు అయింది, తీసుకెళ్ళి అవతల పడేసావు. ఆ చొక్కా ఏమంటే నన్ను ఎందుకు ధరించట్లేదు అని అడుగుతుందా? ఏం చేస్తావు? నీకు నచ్చలేదు. అదే ఓ జీవిలో, ఒక ప్రాణిలో ఒక జీవి చేరినప్పుడు ఆ జీవి ఏమవుతుంది?
ఇంకో ప్రాణంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ విధంగా జరుగుతూ ఉంటుందయ్యా. అలాగే మన్వంతరాలు ఉన్నాయి. మహాత్ములు ప్రజాపరిపాలన చేస్తూ ధర్మాన్ని స్థాపిస్తూ ఉంటారు. మన్వంతరాలు ఈశానుని కథలు అని ఉంటాయి. భగవంతుని యొక్క వివిధమైన అవతారముల యొక్క కథా విశేషాలన్నీ కూడా మనకి ఈశానుని కథలు అంటారు. అలాగే నిరోధం అని ఉంటుంది. నిరోధం అంటే ఏమిటి అంటే శ్రీహరి యోగ నిద్రాస్థితుడవుతాడు. ఆయన ఏం పడుకున్నాడనే ఒక వ్యాసనం. అంటే ఇప్పుడు చూడండి, ఆషాఢశుద్ధ ఏకాదశి నాడు ఆయన నిద్రిస్తాడు పార్క్షేర సముద్రంలో అంటూ ఉంటాం. ఆయన నిద్రిస్తాడా? ఆ టైంలో ఎవరైతే ఆయన ఆరాధిస్తూ ఉంటారో వారికి ఉత్తమమైనటువంటి గతులు కలుగుతాయని స్వామి ఒక వరాన్ని ఇచ్చారన్నమాట. ఈయన ఏం చేస్తారు? ఆయన యోగ నిద్రాస్థితుడై శయనించినప్పుడు జీవులన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తనలో ఆయన లీనం చేసేసుకుంటారు. ఆ భగవంతుడు మళ్ళీ ఆయన నిద్రావస్థలోకి వెళ్ళిపోయినప్పుడు ఈ సృష్టిని అంతా కూడా ఆయనలో లీనం చేసేసుకుంటారు. మళ్ళీ ఆయన మెలకు వచ్చినంటే మళ్ళీ సృష్టి ఆయన బ్రహ్మగారు మళ్ళీ ఆయన నాభికమంలోంచి పుట్టడం, బ్రహ్మగారు వారి వారి స్థితులను బట్టి జన్మాలు అనేటువంటివి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా బ్రహ్మ అనేకమైనటువంటి వాటిని సృష్టిస్తూ ఉంటాడు. అలాగే చాలా విచిత్రమైన విషయం ఏంటంటే తనలో ఆరోపించుకునేటువంటి కర్తృత్వము, భోక్తృత్వము, భావన అశాశ్వతమైన పదార్థాలతో ఉంటాం. అహంకారము, మమకారము, వృత్తులు త్యజించి పరమాత్మ స్వరూపమునందే ఉండడం ముక్తి అన్నారు. అంటే ఏమిటి అంటే ఇవన్నీ కూడా అశాశ్వతము, ఇవన్నీ శాశ్వతం కాదు. అహంకారాన్ని, మమకారాన్ని వదిలిపెట్టాలి. నేనే గొప్ప, నేనే అనే అహంకారాన్ని వదిలిపెట్టాలి. ఇది నాది నాది అనేటువంటి మమకారాన్ని వదిలిపెట్టాలి. ఇవన్నీ వదిలిపెట్టి పరమాత్మ యందు ఆ స్వరూపమునందే మనం ధ్యానాన్ని ఉంచినట్లయితే దాన్నే ముక్తి అన్నారు. ఇంకా ఆశ్రయము అన్నారు. ఈ ఆశ్రయం ఏంటంటే ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవత. ఈ మూడు ఇంట్లోనే ఈ మూడింట్లో కూడా ఒకటి లేకపోతే ఇంక మిగిలిన రెండు ఉండవు. అంచేత అన్నీ ఒకదాన్ని ఒకటి ఆశ్రయించుకుని ఉంటూ ఉంటాయి. ఇదే సర్వాశ్రయము అన్నారు. అంచేత ఈ లక్షణాలన్నీ కూడా భాగవతంలో కలిగి ఉంటాయ్యా. మనకి విరాట్ పురుషుడు మొట్టమొదట అతడు పవిత్ర జలాల్ని సృష్టించాడు. అంచేత పవిత్ర జలాలు సృష్టిస్తే ఆ జలంలోనే చాలా కాలం ఉండిపోయాడు. జలానికి నారము అనే పేరట. అంచేత ఆయనకి నారాయణుడు అనే పేరు వచ్చింది అన్నారు. ఆ విరాట్ పురుషుడు అన్నమాట. ఇది పరమాత్మ యొక్క అనుగ్రహం అన్నదే ద్రవ్యము. కర్మ, కాలము, స్వభావము, జీవుడు అనునవి ఏర్పడతాయి. అవి వీటికి ఆధారమట. పరమాత్మ యొక్క అనుగ్రహానికి ఆధారము అన్నారు. ఏ విధంగా అంటే చెప్పాలంటే మనం నారాయణుడు యోగ నిద్రలో లేచిన వెంటనే తన శక్తుల నుండి ప్రాణం అనేది ఉద్భవించింది అన్నారు. ద్రవ్యం కర్మ చ కాలశ్చ స్వభావో జీవయేవ చ యదనుగ్రహత సంతి నసంతి యదుపేక్షయా. అంటే పరమాత్మ అనుగ్రహంతో ద్రవ్యము, కర్మ, కాలము, స్వభావము, జీవుడు అనేవి ఏర్పడతాయి. ఆయనకు అనుగ్రహం ఉంటేనే ఈ కాలము ఇవన్నీ కూడా ఏర్పడతాయి. ఆయనే వీటికి ఆధారం. అంచేత పరమాత్మ లేనిదే ఇవి లేవు అన్నారు. ఇంకొక విషయం ఏంటంటే నారాయణుడు యోగ నిద్రలోకి వెడితే ఆయన నుంచి ప్రాణం ఉద్భవించిందట. ఈ ప్రాణం అన్నదే ఇక్కడే మంచి శ్లోకం చెప్తున్నారు. అనుప్రాణంతి యం ప్రాణాః, అనుప్రాణంతి యం ప్రాణాః ప్రాణంతం సర్వజంతుషు అపానం తమపానంతి నరదేవమివానుగాః. ఇప్పుడు ఒక యజమాని ఉన్నాడు, రాజు. ఆ రాజు బలంగా ఎప్పుడు ఉంటాడు? ఆ సేవకులు యజమాని ఎవరైతే ఉన్నారో ఆ రాజును అనుసరిస్తూ ఉంటారు. మన ప్రాణం అనే ఉన్నప్పుడే, మన ప్రాణం ఉంటేనే, మన శరీరంలో ప్రాణం ఉంటేనే ఇంద్రియాలు అన్నీ కూడా బలంగా ఉంటాయి.
ప్రాణమే లేకపోతే ఇంద్రియాలు ఏముంటాయి చెప్పండి? ప్రాణం లేకపోతే తీసుకెళ్ళి అవతల దాన సంస్కారాలు చేస్తారు, ఏమి ఉండవు. అంచేత ప్రాణము వేగవంతం అయ్యేటప్పటికీ ఈ విరాట్ పురుషుడుకి ఆకలి దప్పికలు వేసేయట పాప వీరికి. అప్పుడు ఆకలి దప్పికల అనుభవం కలిగింది. ఓహో, ఆకలి దప్పిక అనేది. అప్పుడు ఆయన ఏం చేయడు? తినడానికి తాగడానికి ఏం చేశాడంటే నోటిలో పాటు దౌడులు, నాలుక, మరి ఇవన్నీ పళ్ళు, ఇవన్నీ కూడా సృష్టించబడ్డాయట. ఎవరికి? విరాట్ పురుషుడికి. అలాగే ఈ హిరణ్య పురుషుడు మాట మాటికి కోరికలు కలిగినప్పుడు వాక్ ఇంద్రియం, దాని అధిష్టాన దేవత ఎవరే అంటే అగ్నిట. దాని విషయం ఒక వాక్కు అని 3 కూడా ప్రకటమయ్యాయి. అంటే ఈయన యొక్క నోటి ద్వారా, నోరు ఎప్పుడు వచ్చిందయ్యా అంటే వాక్ అనే ఇంద్రియం, మాట, దాని అధిష్టాన దేవత అగ్ని. కొంతకాలానికి శ్వాస వేగంగా రావడం చూసి నాసికారంధ్రాలు బయలుదేరాయి. అతనికి ఒక్క నిమిషం, కట్టకు పర్వాలేదు, మళ్ళీ కొంత దగ్గర చెప్తాను. కళ్ళజోడి పెట్టేస్తాను. పెట్టుకోవాలి, కళ్ళజోడు చూపిస్తాను మీకు. ఓకే, హిరణ్య గర్భుడికి మాట్లాడాలి అంటే ఈ యొక్క విరాట్ పురుషుడు మాట్లాడనే కోరిక కలిగేటప్పటికీ వాక్ అనే ఇంద్రియం ఉంది. దాని అధిష్టాన దేవత ఎవరయ్యా అంటే అగ్ని. దాని విషయం ఒక వాక్కు అని 3 కూడా ప్రకటనమయ్యాట, అప్పుడే ఉద్భవించాయి. కొంతకాలానికి శ్వాస వేగము అవడం వల్ల నాసికారంధ్రాలు ఏర్పడ్డాయి. దానికి ఆఘ్రానించాలనేటువంటి కోరిక కలిగినప్పుడు జ్ఞానేంద్రియాలు కూడా అధిష్టాన దేవత గంధర్వుడు అట. అంటే ముక్కు సంబంధించిన దోషాలు తొలగాలంటే గంధర్వుడిని మనం పూజించాలి అన్నారు. మాట రావట్లేదంటే అగ్నిదేవుడిని ఆరాధించాలట. చాలా విశేషం భాగవతంలో చెప్పినటువంటిది. అయితే నేత్రాలు, ఇది చూడాలి, ఇవి చూడాలి, ఇవి చూడాలి అనుకున్నప్పుడు ఈ నేత్రాలకు అధిష్టాన దేవత ఎవరనుకున్నారు? సూర్య భగవానుడు. ఆయన వలన మనం రూపము ఇవన్నీ కూడా మనకి తప్పనిసరిగా కలుగుతాయి. తర్వాత వినాలనే కోరిక వచ్చిందట. ఏమిటి? వేదములు చెప్పే మాటలు వినాలనేటువంటివి ఎప్పుడైతే ఉంటాయో దాని అధిష్టాన దేవత దిక్కులట, సూత్రేంద్రియాలకి. తర్వాత మనకి స్పర్శ, చర్మం, రోమాలు, స్పర్శ, వేడి, చల్లదనం, ఇటువంటివన్నీ కూడా మనకు కలుగుతాయి. స్పర్శ జ్ఞానం అన్నమాట. దీనికి అధిష్టాన దేవత ఇంద్రుడు. అంటే చర్మ రోగాలు, కొన్ని రోగాలు తగ్గాలంటే ఇంద్రుడిని పూజించాలట. ఇలా పాదాలు యజ్ఞపురుషుడు అట, అంచేత విష్ణుమూర్తి యొక్క ఆరాధన. ఈ విధంగా క్రమంగా అన్నీ ఏర్పడ్డాయి అన్నారు. మరి ఒక శరీరం నుండి మరొక శరీరానికి వెళ్ళేటప్పుడు ఈ నాభిద్వారం అపాన వాయువు దగ్గర మృత్యుదేవత అనేది ఉంటుందట. అంచేత మనం ఈ శరీరం వదిలి ఇంకో శరీరంలో వెళ్ళామనుకోండి, మృత్యుదేవత కూడా ఉంటుంది. ఈ అన్నపానాదులనే కోరిక వచ్చేప్పటికి మళ్ళీ పొట్ట, ప్రేగులు, కుక్షి ఇవన్నీ వచ్చాయి. దీనికి దేవత ఎవరనుకుంటున్నారు? సముద్రం. నాడులకి దేవతగా నదులట. ఈ విరాట్ పురుషుడి గురించి హృదయం, హార్ట్ అన్నమాట. దీనికి ఎవరు? మనస్సు. దీనికి చంద్రుడి దేవత అట. అంచేత సప్తధాతువులు ఏర్పడ్డాయి అన్నారు. త్వక్, చర్మం, మాంసం, రక్తం, కొవ్వు, అదేవిధంగా నుజ్జు, ఎముకలు, ఇవన్నీ కూడా. అంటే ఎలాగా అంటే త్వక్ అంటే లోపల చర్మం, చర్మం అంటే బయట చర్మం, మాంసము, రక్తం ఉంటుంది. అలాగే మేధ అంటే కొవ్వు ఒకటి కూడా మన శరీరంలో ఉంటుంది.
నుజ్జు 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 ఉంటుంది కదండి, జిగురు, అది ఎముకలు. ఇవి సప్తధాతువులు అన్నారు. అంచేత చాలా విచిత్రమైన విషయం ఏంటంటే సప్తధాతువులకి సప్తధాన్యాలు మనం తినాలి. తినరు చాలామంది. అది పనికిరాదు, ఇది పనికిరాదు అంటారు. అలా కాదు. ఏడు అంచేత 7 వారాలు రాహుకేతువులు తీసేస్తే, అంటే ఇటు మినుగు తీసేస్తే మిగిలినవన్నీ కూడా మనం తినవలసినటువంటి పదార్థములే. తర్వాత ఆకాశం, జలం, వాయువుల వల్ల ప్రాణాలు ఉత్పత్తి జరుగుతాయి అన్నారు. అలాగే శ్రోత్రేంద్రియాలంటే శబ్దము, స్పర్శ, రూప, రస, గంధ, ఇవన్నీ భగవంతుడి యొక్క స్థూల రూపాలు. అలాగే పృథివీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశం, అహంకారం, మహత్తత్వం, ప్రకృతి 8 చేత ఆకృతమై ఉంటుందట. భగవంతుని యొక్క స్థూల శరీరం ఏముంటాయా అంటే ఈ పంచభూతములు, తర్వాత అహంకారము, మహత్వము, ప్రకృతి, ఈ 8తో ఉంటుందట. అంచేత ఎప్పుడు కూడా మనం ఏం చేయాలి అంటే ఈ పంచభూతాలతో నిర్మించబడినటువంటి శరీరానికి అహంకారం అనేది ఉండకూడదు. అలాగే మనం ప్రకృతిలో ఏదైతే ఉందో దాన్నే మనం ఆస్వాదిస్తూ ఉంటాం. అంచేత ఈ కల్పాలన్నీ మారుతూ ఉంటాయి. ఒక్కో కల్పం అయిపోతూ ఉంటుంది. మళ్ళా నారాయణ అందరుడు కూడా ఆయన జలంలో మునిగిపోతూ ఉంటాడు. మళ్ళా కొంతకాలం అవుతుంది, మళ్ళా బ్రహ్మదేవుడిని సృష్టిస్తాడు. ఈ కల్పాలన్నీ కూడా రాత్రి పగలు అనేటువంటి విధంగా ఈ బ్రహ్మ యొక్క రాత్రి పగలు వలన ఏర్పడే సృష్టి ప్రళయాలని అంటారు. ఈ విధంగా భాగవతంలో 10 లక్షణాలు ఉన్నాయి. ఏదైనా మానవుడు ఒక శరీరం నుండి మరి ఒక శరీరానికి మారుతూ ఉంటాడు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. భగవంతుడి చేతనే సత్వగుణము, రజోగుణము, తమో గుణాల చేత మనం సృష్టించబడతాం. మనం ఏం చేసినా సత్వగుణంగా కొన్ని ఉంటాయి, రజోగుణంగా కొన్ని ఉంటాయి, తమో గుణంగా కొన్ని ఉంటాయి. ఇవన్నీ కూడా భిన్నమైనటువంటివి. అంచేత ఈ సత్వగుణం చేత కొంతమందిని, రజోగుణం చేత కొంతమందిని, తమో గుణం చేత కొంతమందిని కూడా భగవంతుడు సృష్టిస్తూ ఉంటాడు. ఈ విధమైనటువంటి సృష్టి కల్పం జరుగుతూ ఉంటుంది. మొట్టమొదట ఆ విరాట్ పురుషుడు పుడతాడు. ఆయన యొక్క అవయవాలన్నీ కూడా అవకాశాన్ని బట్టి ఒక్కొక్కటి ఉద్భవిస్తాయి. దాని అధిష్టాన దేవతలు కూడా ఉంటారు. ఈ విధంగా కూడా మనం ఆ భగవంతుడిని, ఈ యొక్క శరీరం అంతా కూడా పంచభూతాలతో నిర్మించబడినటువంటి శరీరము. అంచేత మనలో ఉన్నటువంటి అహంకారము, మమకారాల్ని మనం వదిలిపెట్టాలి. గర్వము ఉండకూడదు. వాంఛ, ఈ శరీరము యందు కానీ వీటి యందు కూడా వాంఛ ఉండకూడదు. ధర్మ మార్గంలో నడుస్తూ సదా భగవంతుడి యందు సేవ దృక్పథంతో మనం భగవంతుడిని సేవిస్తూ ప్రతి మానవుల్లో భగవత్ స్వరూపం ఉందనే భావనతో మనం ముందుకు వెళ్ళాలి అని చెబుతూ మరి రేపటి రోజున మరిన్ని విశేషాలతో కలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి. ఓం నమో భగవతే వాసుదేవాయ.